మన క్రికెట్ లవర్స్ను అలరించే ఐపీఎల్ మెగా సమరం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి స్టార్ట్ అయ్యే 17వ సీజన్ కోసం అన్ని జట్లు రెడీ అయిపోయాయి. టైటిళ్ల లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొత్త జట్లకు కొత్త కెప్టెన్స్ వచ్చారు. మరి వారు ఆయా టీమ్స్ని ఎలా నడిపిస్తారు? ఫ్యాన్స్ అంచనాలు అందుకుంటారా? ఇప్పుడు చూద్దాం. ముంబై టాక్ ఆఫ్ ద టౌన్గా మారిన విషయం మనకు తెలిసింది. ముంబై ఇండియన్స్ను అత్యధికంగా 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మను కాదని ఈసారి గుజరాత్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా గుజరాత్ను విజయపథంలో నడిపి ఒకసారి విజేతగా మరొకసారి రన్నర్అప్గా నిలిచిన పాండ్యా ఈసారి ముంబైని ఎలా నడిపిస్తారో చూడాలి. గత కొన్ని సీజన్లుగా ముంబై ప్రదర్శన చాలా బాగలేదు. గత సీజన్లో 4వ స్థానంలో సరిపెట్టుకోగా 2022లో దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అలాంటి టీంకు తిరిగి గాడిలో పెట్టి ఛాంపియన్గా నిలబెట్టడం పాండ్యాకు పెద్ద సవాల్. ఈ సీజన్లో పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ ఆడాలి. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో సమన్వయం ఎలా ఉంటుందో చూడాలి. విజేతగా నిలవడం అలవాటు మార్చుకున్న జట్టుకు నాయకత్వం వహించడం, అందులో రోహిత్ వారసత్వం తీసుకోవడం పాండ్యాకు తలకమించిన భారమే అంటున్నారు అందరూ. మరి పాండ్యా ఏం చేస్తాడో చూడాలి. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. ఆరంగరేటం సీజన్లోనే ఛాంపియన్, ఆ తర్వాత రన్నరప్. ఇలా గుజరాత్ టైటాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. హార్దిక్ పాండ్యా టీంను వీడటంతో జట్టు పగ్గాలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్ స్వీకరించాడు. బ్యాటింగ్లో సత్తా చాటి జట్టుకు అనేక విజయాలు అందించిన గిల్ ఈసారి కెప్టెన్గా కొత్త పాత్రలో ఎలా రాణిస్తాడో చూడాలి. అంతకు మించిన ఒత్తిడి కూడా ఉండవచ్చు అని నా అభిప్రాయం. గత సీజన్లో 17 ఇన్నింగ్స్లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈసారి బ్యాటింగ్తో పాటు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చూసుకోవాలి. తక్కువ వయసు, కొద్దిపాటి అనుభవం మాత్రమే, ఒత్తిడి అయితే ఎక్కువ. ఆడించడం కత్తి మీద సామే అని చెప్పొచ్చు. సీనియర్లను తన తోటి కుర్రాలను సమన్వయం చేసుకుని జట్టు స్థాయిని పెంచుకోవడం ఏమాత్రం సులభం కాదనే చెప్పాలి. సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ కదా, సన్ రైజర్స్ తలరాత మారుతుందా? గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చాడు. మినీ వేలంలో పాట్ కమిన్స్కు 20.50 కోట్లకు కొనుగోలు చేసి టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్ వేలం చరిత్రలో ఇది రెండో అత్యధిక కొనుగోలు. వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన కమిన్స్ సన్ రైజర్స్ రాత మారుస్తాడా అన్నది చూడాలి. గతంలో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో 2016లో ఎస్ఆర్హెచ్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత సారథులు మారాలి తప్ప జట్టుకు టైటిల్ అందించలేకపోయారు. ఈసారి కమిన్స్ కెప్టెన్సీలో ఛాంపియన్గా నిలవాలని ఆ టీం అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పొట్టి క్రికెట్లో కమిన్స్ ప్రదర్శన, నాయకత్వ పటిమ అంత ఆశాజనకంగా లేదు. అందుకే ఆస్ట్రేలియా T20 టీంకు కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. సన్ రైజర్స్ రాత ఏమాత్రం మారుతుందో చూడాలి. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్. శ్రేయస్ అయ్యర్ పైనే ఆశలు అని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్లో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఒకటి. అయితే ఈ టీం గత కొంతకాలంగా తీవ్ర నిరాశపరుస్తోంది. కోచ్ చంద్రకాంత్ పండిట్ ఆధ్వర్యంలో గత సీజన్లో అనుభవం లేని నితీష్ రాణా నేతృత్వంలో ఆ జట్టు పెద్దగా ఆకట్టుకుంది లేదు. గతేడాది గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీగా వచ్చాడు. బ్యాటింగ్లో దూకుడు చూపించే అయ్యర్ జట్టును అదే విధంగా నడిపిస్తారని యాజమాన్యం ఆశలు పెట్టుకుంది. మరోవైపు కేకేఆర్కు 2 సార్లు విజేతగా నిలబెట్టిన గౌతమ్ గంభీర్ ఈసారి తిరిగి మెంటర్గా బాధ్యతలు స్వీకరించాడు. మరి చంద్రకాంత్ పండిట్, శ్రేయస్ అయ్యర్, గౌతమ్ గంభీర్ కాంబో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్. పంత్ వచ్చాడు, మరి ఢిల్లీ భవిష్యత్ ఏంటి? ఒక్కసారి కూడా ఇంతవరకు ఆర్సీబీ లాగానే టైటిల్ గెలవని ఢిల్లీ టీం ఈ సీజన్లో తిరిగి క్యాప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చాడు. అయితే అతడి ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ లేదు. బ్యాటర్గానే కొనసాగుతాడని, కీపింగ్ చేయడం కష్టమని తెలుస్తోంది. అన్ని మ్యాచ్లు ఆడేది కూడా ఫిట్నెస్ పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీంను పంత్ తనదైన వ్యూహాలతో ఎలా నడిపిస్తాడో అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవేళ పంత్ అందుబాటులోకి రాకపోతే ఢిల్లీని డేవిడ్ వార్నర్ నడిపిస్తారని ఇప్పటికే చెప్పేశారు. ఇప్పుడు ఈ టీం పాత కెప్టెన్సీ ఆధ్వర్యంలోనే బరిలోకి దిగుతుంది. ఇక మిగిలిన 5 టీములు ఓల్డ్ క్యాప్టెన్సీతోనే ముందుకు వెళ్తాయి. చెన్నైకి ఎంఎస్ ధోని, రాజస్థాన్కు సంజు శాంసన్, ఆర్సీబీకి ఫాఫ్ డు ప్లెసిస్, లక్నోకు కేఎల్ రాహుల్ అండ్ పంజాబ్కు శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. మరి ఎవరు ఈసారి ఐపీఎల్ టైటిల్ కొట్టేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి మీరు కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.